నమస్తే మీ ఉత్తమ్ విశ్వ ప్రైమ్ ఛానల్. ఈరోజు మనం ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టు వ్యాపార సంబంధమైనది. తక్కువ పెట్టుబడితో సీజనల్గా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా, ఇది పేదవారికి మరియు మధ్యతరగతి వారికి మరియు స్టూడెంట్స్ కూడా ఎండాకాలం ఖాళీగా ఉండి పొలం పోవాల్సినటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదు, వృత్తిరీత్యా తల్లిదండ్రులు వృత్తిలో ఉన్నప్పుడు వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడ్పాటుపడే యువకులకి ఉపయోగపడే మంచి సబ్జెక్టుతో ఇవాళ మీ ముందుకు విశ్వ ప్రైమ్ ఛానల్ అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించడం అంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో అతి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. కేవలం 25,000 నుండి 50,000 అంటే 25,000 నుండి 50,000 రూపాయలు. సీజనల్ బిజినెసెస్ అంటారు. సీజనల్ వ్యాపారం అంటే కాలక్రమేణా ఏ కాలంలో ఏ వ్యాపారాలు ఉంటాయో దాని గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఎండాకాలం సీజన్ వచ్చింది. ఎండాకాలంలో బాగా వేడి ఎక్కువ ఉంటుంది. చాలామంది ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. బస్సుల్లో ఊపిరాడికిపోతుంటుంది. చాలా ఎండకి బాగా మనుషులు ఉక్కిరి బిక్కిరి అవుతారు. దాహం ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాల మనుషుల ఆరోగ్య స్థితిగతులను బట్టి చాలా ప్రాధాన్యమైన వ్యాపారం గురించి మీకు నేను ఇప్పుడు చెప్తాను. ప్రతి సహజంగా మనకి చల్లటి వాటరు లేదు కూల్ డ్రింక్స్ని మనం చూస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో ఎండాకాలం. కాకపోతే ఇప్పుడు కూల్ డ్రింక్స్ని జనం అవాయిడ్ చేశారు. ఎందుకు అవాయిడ్ చేశారంటే ఆరోగ్యరీత్యా కూల్ డ్రింక్స్ ప్రమాదకరమని అందరికీ అర్థమైంది. అవి ఎంత తాగితే అంత నరాలకు సంబంధించి కానీ ఇతర రోగాలు వస్తున్నాయి. అవి ఎంత ఫార్ములేషన్తో తయారయ్యే వస్తువులు కాబట్టి వాటికి జనం అభిమానం దూరం అయింది. అందువల్ల వాటి సేల్స్ బాగా తగ్గిపోయింది. అప్పటికి కొంతమంది మనం చెప్పినా కూడా ఏంటో వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది. వాటన్నిటికీ దూరంగా మన వ్యాపారం ఏమిటి అంటే మనం గ్రామ స్థాయి నుండి స్టార్ట్ అవుదాం. గ్రామాల్లో అయితే ఇప్పుడు సోడాలు అమ్ముకోవచ్చు. సోడాలు అంటే గోలీ సోడా, దానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక సైకిల్ లాంటి బండి తీసుకొని దానిలో కొంచెం కూలింగ్ బాక్స్ కానీ లేదు ఐస్ గడ్డ లాంటివి పెట్టి చాలామంది చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి. ఆ గోలీ సోడాలు కూడా తయారు చేసేవాళ్ళు కేవలం వాళ్ళు మనకు 10 రూపాయలకు సోడా ఇస్తున్నారు, మనం 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముకున్నాం. అట్లానే కాకుండా సోడాల్లో రకరకాలు జీరా సోడా, శరాబంది, శరాబత్, నన్నారి, ఇట్లా లేటెస్ట్ చాలా రకాలు వచ్చాయి. ఏమి లేదు, ఈ శరాబత్ నన్నారి అన్నీ సుగంధి వేళ్ళ నుంచి తయారయ్యేటువంటి వస్తువు. ఈ సుగంధి వేళ్ళు మనకు అతి దగ్గరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, శ్రీశైలంలో దొరుకుతాయి. సుగంధి వేళ్ళు కేజీల లెక్కన అమ్ముతుంటారు. లేదు సుగంధి బాటిళ్ళు చుండిపేంట వాటిల్లో మీకు 700 బాటిళ్ళు, లీటర్ బాటిళ్ళు రుణం తీసుకొని ఇస్తారు. చాలామంది ప్రయాణికులు కొనుక్కుంటూ ఉంటారు కూడా. అయితే ఈ సుగంధి వేళ్ళ బాటిల్ని సుగంధి పూర్తిగా తయారైన తీసుకొచ్చి ఒక నిమ్మకాయ పిండి ఒక సోడా కలిపి ఇవాళ 30 నుంచి 50 రూపాయల వరకు ఏరియాలను బట్టి వసూలు చేస్తున్నారు. ఈ వ్యాపారం చాలా లాభదాయకమైంది. రోజుకు 100 సోడాలు అమ్ముకున్నా 5,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. 100 నుంచి 200 సోడాలు అమ్మినట్టయితే. అంటే ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, ఆ తక్కువ పెట్టుబడితో చేసుకునేటువంటి వ్యాపారం. సుగంధితో మజ్జిగ కలుపుతున్నారు, సుగంధితో సోడా కలుపుతున్నారు, జీరా సోడా అంటున్నారు, నిమ్మకాయ సోడా అంటారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు రోజువారీ ఇంటూ ఉండేవి. అట్లానే టౌన్లో చేసుకోవచ్చు. అట్లానే అన్ని పట్టణాల్లో, హైవేల్లో, అక్కడక్కడ పెట్రోల్ బంకుల్లో, ఎక్కడ హైవేల్లో చెట్ల దగ్గర పెట్టుకున్న పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ఎండకి వడదెబ్బ కోసం ఇవి తాగుతూ మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అట్లానే మనకి మజ్జిగ తయారు చేసి కొన్ని మెడికల్ షాపులో వాళ్ళకి ప్యాకెట్స్ రూపాయనో లేదు బాటిల్స్ రూపాయనో ఇవ్వచ్చు. బాటిల్ మజ్జిగ 40 రూపాయలు అమ్ముతున్నారు. మామూలు మనం కొన్ని కొబ్బరి బొండాలకు వాడే బాటిల్స్ లాంటి ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని దానికి ఒక స్టిక్కర్ వేసి ఏ రోజు మజ్జిగ ఆ రోజునే మనం అమ్మచ్చు. దానిలో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, మిరపకాయలు అట్లా కొంచెం దానికి టేస్ట్ మీకు ఐడియా ఉంటుంది. ప్రతి వాళ్ళు తాగేటువంటి నిత్యాద పదార్థం అది ఎట్లా టేస్ట్ వస్తుందో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మజ్జిగతో సోడాలు, అట్లానే కొబ్బరి బోండాలు ఇప్పుడు లీటర్ బాటిల్ అని ఇస్తే అది 700 వస్తుంది.
750 వస్తుంది. ఎవరిని అడగటానికి లేదు, దానికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంది. అట్లానే కొబ్బరి బోండాలు ఇప్పుడు మనకి కన్వీనియంట్ ఏంటంటే పల్లెటూరులో కూడా ఒక చిన్న ఆటోలో ఒక 200 బోండాలు తీసుకెళ్ళి బాటిల్స్ పెట్టుకొని ఊళ్ళో మైకులు పెట్టి అమ్ముతున్నారు. రోజుకి వాళ్ళ ఆదాయం ఎంత అంటే 2000 మినిమం, అన్ని ఖర్చులు బాను 2000 మినిమం. కాబట్టి ఇది 2 నుంచి 3 నెలలు చాలా సీజన్. కొబ్బరి బోండాలు వ్యాపారం చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకోవచ్చు, సోడా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ చాలా కాస్ట్లీగా మనకు అందుబాటులో ఉండే వ్యాపారాలు కాదు, ఇప్పుడు ప్రతి వాడికి అందుబాటులోకి వచ్చాయి. కొబ్బరి బోండాలు వేసేవాళ్ళు మనకి ఇస్తున్నారు, ఇంకా ఈ వస్తువులు అప్పిస్తారు. ఇవాళ ఉదయం తీసుకెళ్ళి మీరు వ్యాపారం చేసుకొని డబ్బులు ఇవ్వవచ్చు. సోడా కంపెనీలు వచ్చాయి. ఒకప్పుడు మనకి ఎవరో సాయిబులలోనో మన ఊళ్ళో గ్రామాల్లో ఆ బండి నెట్టుకుంటూ అమ్మేటువంటి పరిస్థితి. వాళ్ళ అవసరం లేదు, కంపెనీలు వచ్చాయి సోడాలు. నువ్వు సోడా వ్యాపారం చేస్తానంటే వాళ్ళు సోడాలు తెచ్చేస్తారు, వాళ్ళకి పేమెంట్ చేస్తే మళ్ళీ మరుసనాడు ఆ పేమెంట్ తీసుకొని మళ్ళీ సరుకు తెచ్చిస్తారు. కాబట్టి మీరు ప్రస్తుతం టెంపరీగా ఒక కాంప్లెక్స్లోనో ఒక రోడ్డు మీదో లేదు ఒక చిన్న ఎక్కడొక్కడ ఒక షెల్టర్కి అందుబాటులో ఉండగలిగితే మీకు సరుకు మొత్తం వస్తుంది. దాని నుంచి రోజుకి 2 నుంచి 3,000 సంపాదించుకునే అరుదైన అవకాశం ఇది. ఖచ్చితంగా ఎండాకాలం సీజన్ ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఇది ఉదయం 8:30కు స్టార్ట్ అయితే సాయంత్రం 8 వరకు ఉండేటువంటి బిజినెస్, ప్లస్ ఎండాకాలం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వ్యాపారం, ప్లస్ మంచినీళ్ళు, కూలింగ్ వాటరు. తర్వాత ఇంకా దాన్ని మనకంటే కూడా ఎక్కువ అక్కడ వ్యాపారం పెట్టినటువంటి వాడికి ఆ వస్తువు ఎక్కువ ఏమి వెళ్తుంది, రోజు మన కాడ ఎక్కువ మనకు వచ్చేటువంటి వాళ్ళు ఏమి అడుగుతున్నారు అనేది చూసి ఆ వ్యాపారాన్ని చేయొచ్చు. ఇప్పుడు కోకా ముంజా వచ్చింది, కొబ్బరి నీళ్ళు వచ్చాయి, కొబ్బరి నీళ్ళు కొట్టి బాటిల్లో ఇస్తున్నారు. కొంతమంది కోకో ముంజాలు తయారు చేస్తున్నారు, అది మీరు ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చు. కోకో ముంజా ఎట్లా తయారు చేయొచ్చు ఆ వీడియో మేము కూడా ఇస్తాం. అది 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. అట్లానే తాటి ముంజలు వ్యాపారం చేసుకుంటారు, గ్రామాల లెవెల్లో తాటి చెట్లు కొరకొచ్చి అవి తాటి ముంజలు అమ్ముకుంటారు. ఇవన్నీ చాలా లాభదాయకమైనవి, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. కేవలం మనం శ్రమ చేయకపోతే ఏ మనిషి ఎదగలేడు. కాబట్టి మనం ఈ మంచి సీజనల్ వ్యాపారమైనటువంటి మజ్జిగ, సోడా జనానికి మన ప్రజలు తెలుగు ప్రజలుగా బాగా ఇష్టపడేటువంటి వస్తువులు ఇవి. వీటిని ఒక్కసారి మనం గమనించి కొబ్బరి బోండాలు అవ్వచ్చు, మీకు ఏ వ్యాపారం ఇక్కడ మనం తప్పు చేయట్లా, ఏ వ్యాపారం చేసినా తప్పు లేదు. మనం అతి తక్కువ పెట్టుబడితో మా దగ్గర ఏమీ లేదు, మేము మా నాన్న అవి చేయలేదు, ఇది చేయలేదు, కోట్లు మేము వ్యాపారం చేయలేము, అవన్నీ తప్పు. మనం అన్వేషిస్తూ ఉంటే మనకి ఏదో వ్యాపారం మనకు దొరికిద్ది. ఒకరోజు లాస్ అవ్వచ్చు, ఒకరోజు ఆ సరుకేమి చెడిపోయేది కాదు. ఒక మజ్జిగ మినహా ప్రతి వస్తువు నిల్వ ఉండేది, షరాబత్తు నిల్వ ఉండేది, కొబ్బరి బోండాలు నిల్వ ఉండేవి, అన్నీ నిల్వ ఉండేవి. ఏ రోజు మనం లాస్ పోం. ఖచ్చితంగా ఒక్కసారి వ్యాపారం చేయండి. ఇంకా మరిన్ని వ్యాపారాలు గురించి నేను చెప్తాను. మన విశ్వ ప్రైమ్ ఛానల్ని ఈ చూసిన వాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ రూపాల్లో చెప్పండి. ఇక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నలుగురికి మనం రకరకాల వ్యాపారాలని, రకరకాల ఆధ్యాత్మిక విషయాలని, ఇంకా రకరకాలు మనకు తెలిసినటువంటి ప్రమోట్ చేయడానికి మేము చాలా ఆసక్తితో ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. మాకు సపోర్ట్ ఇవ్వాలంటే మీరు మాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు. కాబట్టి విశ్వ ప్రైమ్ అని టైప్ చేస్తే ఛానల్ ఆగబడుతుంది. దీన్ని మీరు చక్కగా చూసి ఈ వ్యాపారాన్ని మనం చేస్తే ఎంతవరకు ఉపయోగపడేది, ఇది మనకు సాధ్యమయ్యేదే అని గమనించి మరిన్ని ఇంకా విషయాలు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మాకు ఏదైనా తెలియజేయాలంటే చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, మీ ఉత్తమ్.